హాయ్ గైస్, ఈ వీడియోలో వచ్చేసి మున్నార్ని అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం. అక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని నేను చూపిస్తాను. గైస్, మున్నార్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అలాగే బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్. చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి సైట్ సీయింగ్కి, నేచర్ లవర్స్ అయితే మున్నార్కి ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మున్నార్ని ఎందుకు చూడాలి అంటే చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఆ మున్నార్ని మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది మున్నార్ని ఎందుకు చూడాలి అనేది. ఇంకో విషయం ఏంటంటే, మున్నార్కి మనం ఎలా చేరుకోవాలి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి మన తెలుగు స్టేట్స్ నుంచి మున్నార్ చేరుకోవాలంటే ట్రైన్ ఫెసిలిటీస్ వచ్చేసి కొచ్చి, అలాగే ఫ్లైట్ ఫెసిలిటీస్ కూడా కొచ్చి నుంచి మనం మున్నార్కి రావచ్చు. ఆ ట్రైన్లో వచ్చే వాళ్ళైతే అలువా స్టేషన్లో దిగేసి తర్వాత మున్నార్ దిగొచ్చు అనమాట. తర్వాత మనం చెన్నై నుంచి రావాలంటే బస్కి రావాలంటే బస్సు చెన్నై నుంచి దిండిగల్ అనే ప్లేస్కి ఎక్కి, దిండిగల్ నుంచి తేనె ఆ ప్లేస్కి వచ్చి, తేనె నుంచి మున్నార్ రావచ్చు. నేను ఎలా చేరుకున్నానంటే మున్నారు, నేను ఊటీ చూసి మున్నార్ చూద్దాం అనుకున్నాను. ఈ క్రమంలోనే ఊటీ నుంచి కోయంబత్తూరు వచ్చాను. కోయంబత్తూరు నుంచి డైరెక్ట్గా బస్ అయితే లేదు. కోయంబత్తూరు నుంచి పొల్లాచి అనే ప్లేస్కి వచ్చాను. ఆ పొల్లాచి నుంచి ఉడుమలపెట్టై అనే ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి అయితే నేను వచ్చాను. అక్కడి నుంచి మున్నార్ అయితే చేరుకున్నాను అనమాట. ఈ విధంగా నేను మున్నార్కి వచ్చాను. మున్నార్కి వచ్చంగానే అక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ తీసుకోవాలన్నమాట. నేను తీసుకున్న రూమ్ ఇది. రూమ్ చూస్తున్నారు కదా, ఈ రూమ్ వచ్చేసి నాకు 1000 రూపీస్ పడింది. ఫర్ డేకి 1000 రూపాయలు అనమాట. అంటే ఇక్కడ ఎక్స్పెన్సివ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది టూరిజం వస్తుంటారు కాబట్టి ఇక్కడ కాస్ట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత రూమ్ తీసుకున్న తర్వాత మనం సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళాలంటే ఇక్కడ ఆటో ఫెసిలిటీ ఉంటుంది. మనం టెంపుల్ కానీ ఇలా అయితే తక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా మనం ఆటో అయితే మాట్లాడుకొని మనం సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళాలి. నేను ఒక ఆటో మాట్లాడుకున్నాను. ఆ కాస్ట్ వచ్చేసి వీళ్ళు 1500 ఛార్జ్ చేశారనమాట. సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటే ఇలా సైట్ సీయింగ్ ప్లేసెస్కి ఏమేమి చూడాలంటే, ఇక్కడ వచ్చేసి సైట్ సీయింగ్ ప్లేస్ ఒకటి కొచ్చిన్ డైరెక్షన్ ఉంది, 2 కోయంబత్తూర్ డైరెక్షన్, 3 తేనె డైరెక్షన్, ఇంకో డైరెక్షన్ వచ్చేసి కొడైకెనాల్ రూట్ డైరెక్షన్ అనమాట. ఈ డైరెక్షన్లో మనకి ఏది నచ్చుతుందో దాన్ని ప్యాకేజ్ మాట్లాడుకొని, అలాగే ఆటో మాట్లాడుకొని మనం వచ్చేసి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ సైట్ సీయింగ్ వెహికల్స్ అన్ని మార్నింగ్ 9 నుంచి అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. మనం టిఫిన్ అన్ని రెడీ చేసుకొని వెళ్ళొచ్చు. నేను టిఫిన్ చేయడానికి ఇక్కడ ఏదో ఒక పక్కనే ఒక హోటల్లో ఆపని చెప్పాను. ఇక్కడ దోశ కట్టించుకున్నాను. అక్కడ నేచర్ ఎంజాయ్ చేస్తా తిందామని చెప్పేసి ఈ హోటల్లో 2 దోశ 50 రూపాయలు అయితే తీసుకున్నారు. కొబ్బరి చట్నీ, కారం, సాంబార్ అయితే ఇచ్చారు. పర్లేదు, దోశ కూడా బాగానే ఉంది. దోశ తీసుకున్న తర్వాత మనం సైట్ సీయింగ్కి అయితే మళ్ళీ వెళ్దాము. ఇక్కడ ఆటోలు మాత్రమే ఫెసిలిటీ ఉంటుంది. తర్వాత క్యాబ్స్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు సైట్ సీయింగ్కి వెళ్ళాలంటే. గైస్, ఒకసారి చూడండి లొకేషన్స్ ఎట్టున్నాయో. వెళ్తూ ఉన్నాం కదా, మామూలుగా లేవన్నమాట. ఏ డైరెక్షన్కి మీరు వెళ్ళినా కానీ మత్తిపోయే లొకేషన్స్ మత్తిపోతుంది అంతే. ఎందుకు మున్నార్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారో ఇక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నాకైతే అర్థమైంది. ఏమి స్వామి, ఎట్టు పోయినా కానీ అసలు కూలింగ్ చల్లగా ఉంది. అసలు దీన్ని బట్టినా కానీ చల్లగా అనిపిస్తుంది. చెప్పులు లేకుండా కింద అరిగి పెడితే మొత్తం కాలు కూలింగ్ అయిపోతుంది. తర్వాత మనం కొద్ది దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ బొటానికల్ గార్డెన్ అని చెప్పేసి దీనికైతే మనం తీసుకొచ్చేసారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే రకరకాల మొక్కలు కానీ పెద్ద వృక్షాలు ఏమో, చిన్న చిన్న చెట్లు, అంటే బ్యూటిఫుల్ మొక్కలన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. అన్నీ మనం చూడుకోవచ్చు. చూడండి ఎంత డెకరేటెడ్గా ఉన్నాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, మనం ఇప్పుడు వచ్చేసి ఈ సెక్షన్ వచ్చేసి బొటానికల్ గార్డెన్లో కాక్టస్ గార్డెన్ అంటే ఇది ఒకసారి చూద్దాము. మొత్తము వీటిని టచ్ చేయకుండా ఫెన్సింగ్ అయితే ఉంది, ఏం టచ్ చేయకూడదు. చాలా రకాల ఆయుర్వేద ఈ మొక్కలు ఉంటాయి కదా, మొక్కలు అన్నమాట ఇవి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్.
గైస్ మున్నార్లో ప్లేస్కి ఆ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండడంతో మనం ఎక్కువగా ట్రావెల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒక ప్లేస్ చూసిన తర్వాత ఇంకో ప్లేస్కి కొంచెం ఎక్కువసేపు ట్రావెల్ చేస్తుంది అనమాట. అలాగే ఈ ట్రావెల్లో కూడా మనకి ఏం అవసరం లేదు, ఎటు చూసినా కానీ మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మనం చూసుకుంటూ వెళ్ళవచ్చు. అలాగే మనకి ఇందాక సైక్లింగ్ చేసుకుంటూ కూడా కొంతమంది ఫారినర్స్ కూడా వెళ్తున్నారు, అది కూడా చూడొచ్చు. చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ కొండ చూసావా. ఇక్కడ ఈ నీలగిరి హిల్స్లో మొత్తం ఈ నీలగిరి హిల్స్ అంటాం. ఈ మున్నార్ వచ్చేసి ఇడుక్కి డిస్టిక్లో ఉంది. అలాగే కేరళలో ఒక ప్రాంతం అనమాట. అలాగే ఇది తమిళనాడుకి కేరళకి బార్డర్లో ఉంటుందన్నమాట. ఒకసారి చూద్దాం గైస్, ఈ ప్లేస్లో చూడండి పెద్ద పెద్ద వృక్షాలు, ఎన్ని జామాయిల్ టైప్ ఆఫ్ వృక్షాలు అనమాట, ఆ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాం, చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి మున్నార్లో ఎకో పాయింట్లో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఇది ఒక రకమైన లేక్ ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూడండి, చాలా లెంతీ లేక్ అనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం ఆ సౌండ్ చేసినప్పుడు ఆ వాయిస్ అనేది ఎక్కువ రూపంలో బయటకు వస్తుంది అనమాట. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అది, అబ్బా మత్తిపోతుంది చూడంగానే. చాలా పెద్దది, ఒకసారి పెద్దగా ఇస్తే మన వాయిస్ మనకే వినిపిస్తుంది. అక్కడ చాలామంది ట్రై చేస్తున్నారు. ఒకసారి వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఈ ఎకో పాయింట్లో ఎందుకు మనకి సౌండ్ వస్తుందంటే చుట్టూతా కొండలు ఉన్నాయి కదా, ఆ కొండలు ప్లస్ ఈ లేకు ప్లస్ దీని వెనక పెద్ద వృక్షాలు, మనం సౌండ్ చేసినప్పుడు ఆ కొండలకి వెళ్ళి మళ్ళీ మనకి వాయిస్ మనకి రిటర్న్లో మనకి వినిపిస్తుంది అనమాట. ఇది కాదు, చూడండి గైస్ మామూలుగా లేదు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ బోటింగ్ కూడా చేస్తారు, అది కూడా మనం చూద్దాం. ఈ లేక్లోనే కొంచెం వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఈ లొకేషన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, నేను అక్కడ టిఫిన్ కట్టుకున్నాను కదా, టిఫిన్ ఇక్కడే ఈ లొకేషన్ దీని ఫ్రంటేనే ఇంకా మంచి లొకేషన్ ఉంది. అక్కడ తినేసి ప్రశాంతంగా ఒక టీ తాగేసి బయలుదేరాను అనమాట ఇంకో సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళడానికి. చూడండి ఫ్రెండ్స్, ఆ ప్లేస్ ఇదేను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ రోడ్డు కానీ ఎక్సలెంట్ అనమాట, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఏ ఇబ్బంది లేదు. ఆ కొండల నుంచి సూర్యరశ్మి ఇలా పడుతుంటే మామూలుగా లేదు, మొత్తం ఎంజాయింగ్. ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. చూడండి ఏమున్నాయి స్వామి, ఆ టీ గార్డెన్స్ కానీ ఆ ఎస్టేట్స్ కానీ అసలు మాటల్లో కూడా అసలు మనం చెప్పలేము, అంత బాగుంది. ఖచ్చితంగా మీరు ఒక్కసారైనా సరే టైం ఉన్నప్పుడు ట్రావెల్ చేయండి. ఒక 2-3 డేస్ ఇక్కడ ఉండి మొత్తం చూసుకునేటట్టు ట్రావెల్ చేయండి. అప్పుడే ఈ టెన్షన్స్ బిజీ లైఫ్ నుంచి కొంచెం రిలాక్సేషన్గా అయ్యి కొంచెం బాగుంటుంది. అది గాయస్. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక డ్యామ్కి అయితే వెళ్దాము. ఇది వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కుండెల డ్యామ్ అని పిలుస్తారు కేరళలో. ఫస్ట్ ఇది చాలా పెద్ద డ్యామ్ అనమాట. ఇది ఫస్ట్ ఇది జల విద్యుత్ చేస్తారు కదా, జల విద్యుత్కి ఇక్కడి నుంచే ఈ వాటర్ అనేది సప్లై అవుతుంది అనమాట. చూద్దాం గాయస్, వాటర్ అనేది ఏ విధంగా ఫ్లో అవుతుందో మనం ఒకసారి చూడొచ్చు. ఆ వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు రైట్ టు లెఫ్ట్ స్ట్రైట్ గ్రీనరీ చూసారు కదా, ఆ చెట్లు, ఆ చుట్టూతా పెద్ద పెద్ద వృక్షాలు చూడండి, ఆ కొండలు మధ్యలో, ఆ కొండల మధ్యలో ఈ డ్యామ్ ఏ విధంగా ఉంటుంది. గ్రీనరీ కూడా అద్దెపోవాలి అసలుకి. ఇక్కడ బోటింగ్ కూడా చేస్తారు, ముందుకు వెళ్తే మనం డబ్బులు తీసుకొని బోటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అది గైస్ ఈ లొకేషను. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, చూద్దాము. చూడండి గైస్, ఇప్పుడు వచ్చేసి ఆ వాటర్ చూడండి ఏ విధంగా ఫ్లో అవుతున్నాయో. అసలు ఒకసారిగా మనం కిందకి చూస్తుంటే ఏంది స్వామి మనం పడిపోయేటట్టు జారిపోయేటట్టు అనిపిస్తుంది, అంత బాగుంది ఇది. ఆ వాటర్ పడుతున్నప్పుడు ఆ ఫోర్స్కి ఆ సౌండ్ వస్తుంది కదా, జర్రని సౌండ్, అది ఇంకా వింటుంటే అబ్బా మామూలుగా లేదు. ఈ వాటరే మనకి వచ్చేసి మున్నార్కి కూడా యూజ్ చేస్తారు. మున్నార్ సిటీ టౌన్కి ఉంది కదా, అక్కడ ప్రజలకి ఈ వాటరే యూజ్ చేస్తారనమాట. ఈ వాటర్ గుండా వస్తుంది. ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆ షూటింగ్ స్పాట్ అంట. ఇది కేరళలో ఫిల్మ్స్ షూట్ చేస్తారు కదా, ఎక్కువ డైరెక్టర్ ప్రొడ్యూసర్లు అందరూ ఇక్కడికి వచ్చేసి షూటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారనమాట. అంత బాగుంటుంది ఈ లొకేషన్, అందుకే షూటింగ్ స్పాట్ అని పిలిచేది. ఎక్కువ మంది వస్తారు కాబట్టి. చూడండి పెద్ద పెద్ద వృక్షాలు, అవి మామూలుగా లేవు. ఈ జామాయిల్ టైపు వృక్షాలు అనమాట, జామాయిల్ చెట్లు లాగా ఉంటాయి. మన సైడ్ వచ్చేసి ఇంత ఎత్తులో పెరగవు జామాయిల్ చెట్లు, కాకపోతే ఇక్కడ ల్యాండ్ ప్లస్ ఇక్కడ వాతావరణంతో అంత ఎత్తు పెరిగినాయి కదా అని నాకు అనిపిస్తుంది. మెయిన్ ఇక్కడ వాతావరణం, ఈ హ్యూమిడ్ మొత్తం, ఈ సాలిడ్ కానీ మొత్తం సూపర్ గైస్. ఇది వచ్చేసి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి వృక్షాలు, చాలా ఎత్తుగా ఎగిరిపోయినాయి. ఈ గాయస్ ఇక్కడ వచ్చి కూర్చొని మనం కానీ చూస్తూ ఆ నదిని ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ టైంలో కూర్చుంటే ఎట్టయినా ఉంటుందా, మామూలుగా ఉండదు అసలు చెప్పలేము. కాకపోతే మీరు మున్నార్ ట్రావెల్ చేసేటప్పుడు సింగిల్గా అయితే రావద్దు, కాకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ కపుల్స్ కానీ ఈ విధంగా ట్రై చేస్తే మటుకు వేరే లెవెల్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ అంతే. చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం ఫార్మింగ్ విలేజ్ అనే ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ కొండ మీద నుంచి చూస్తుంటే ఆ విలేజ్, అక్కడ విలేజ్ అదే ఉంది కదా, ఇక్కడే ఫార్మింగ్ చేసి కూరగాయలు పండించి మున్నార్కి అయితే చుట్టుపక్కల టౌన్స్కి ఇక్కడే సెండ్ చేస్తారనమాట. ఇదేను గైస్ ఫార్మింగ్ విలేజ్ అనమాట ఇది.
ఆటో ప్లేస్ అతను ఆపి చూపించాడు ఇది. గైస్ నెక్స్ట్ మనం వచ్చేసి మున్నార్లో టాప్ పీక్ ఉందన్నమాట. ఆ టాప్ పీక్ దగ్గరికి వచ్చేసాము. కాకపోతే అక్కడ వ్యూ ఎంజాయ్ చేద్దామంటే, మీకు చూపిద్దామంటే ఇక్కడ వచ్చేసి అసలు ఏమాత్రం చూపించలేకపోతాం. ఎందుకంటే పొగమంచు చూస్తున్నారు కదా, చుట్టూతో పొగమంచు. సడన్గా మేము వెళ్ళే లోపల పొగమంచు అయితే స్టార్ట్ అయిపోయింది. అందువల్ల వ్యూ అనేది అసలు ఏమాత్రం కనపడకుండా పోయిందనమాట. ఇది వచ్చేసి తమిళనాడుకి కేరళకి బార్డర్లో ఉంది ఈ ప్లేస్ అనేది. ఇక్కడి నుంచి అదే ఈ మంచు పడకుండా ఉంటే ఇక్కడి నుంచి వ్యూస్ చూపిస్తే చాలా బాగుంటుందంట. ఇది వచ్చేసి 38-40 కిలోమీటర్స్ దూరంలో ఉంది మున్నార్ బస్ స్టాండ్కి. కాబట్టి బ్యాడ్ లక్, మనకి అసలు ఏం కనపడలేదు. చూద్దామంటే ఈ టాప్ కొండ నుంచి చూస్తే మొత్తం కనిపిస్తుందంట. చూడలేకపోయాం. నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట. అది చూసుకొని మనం ఇంకో ప్లేస్ ద్వారా అయితే మనం వెళ్తున్నాము. గైస్ చూడండి ఏమున్నాయి స్వామి లొకేషన్స్, అసలుకి ఎటు చూసినా గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. అందుకనే దీన్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు మున్నార్ని. ఇక్కడ క్యారెట్ కూడా, స్వచ్ఛమైన క్యారెట్ కూడా రోడ్డు పక్కన అమ్ముతుంటారనమాట. మనం తీసుకోవచ్చు. ఒక పీస్ వచ్చేసి 10 రూపీస్ చెప్తున్నారు. అలాగే చాలా పీస్ మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇలాగే గైస్ కొంచెం ముందుకు వస్తే మనకు వచ్చేసి ఈ బోటింగ్ సెంటర్ ఉంది. దీని ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 50 రూపాయలు. అలాగే దీనికి సపరేట్గా మనం బోట్స్ ఉంటాయి. ఆ బోట్స్లో మనం రైడింగ్ చేయాలంటే ఇంకో కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ తీసుకొని మనం రైడింగ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఈ వంతెన ఉంది కదా, ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి. చాలామంది బోటింగ్ అయితే చేస్తున్నారు. గైస్ చూసారా, జూమ్ చేస్తున్నాను. నేనైతే బోటింగ్ చేయలేదు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు. చాలామంది చూడండి అవన్నీ బోటింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇది గాయస్ ఈ లొకేషన్ అనేది. ఇక్కడ కూడా చాలామంది టూరిస్టర్స్ వెళ్తున్నారు కదా, బైక్ రెంటల్ తీసుకొని అలాగా. వాళ్ళ బైక్ రెంటల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి గాయస్. అది కూడా మనం తీసుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉంటే. వేరే ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాం గాయస్. చూడండి ఆటో అతను చాలా మంచి అతను ఉన్నట్టున్నాడు. ఓపిక్గా అడిగిన ఎన్ని చెప్తున్నాడు అనమాట. ఇది ఇంకో లొకేషన్ గాయస్. ఇది కొండపై నుంచి చూస్తుంటే చూడండి ఏ విధంగా కనిపిస్తుందో వ్యూ అనేది. అక్కడ చిన్న చిన్న ఇల్లులు ఇలా మనకి కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ విలేజ్కి ఎలా కనెక్టివిటీ ఉంది ఈ కొండల్లో అనేది ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కొండల్లో రోడ్లు ఎలా చేశారో, విలేజ్కి కమ్యూనికేషన్ అనేది ఇప్పటికీ అర్థం కాదు. ఓకే ఎలా జరిగిపోతుంది చూడండి గాయస్. ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. లొకేషన్ చూసారా, నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఈ లొకేషన్స్ గురించి. కాకపోతే ఖచ్చితంగా మీరు మున్నార్ని ట్రై చేయండి గాయస్. ఇది ఈ వీడియో.